సండే పూట నాన్ వెజ్ లేకపోతే అసలు సండేలానే క్యాలిక్యులేట్ అవ్వదు నాకెందుకో. మీకు కూడా అంతేనా? షేర్ చేయండి నాతో కమెంట్లో. ఇంకా మార్నింగ్ నేను లేచేసరికి మా బావగారు వెళ్ళి ఫిష్ తీసుకొచ్చేసారు. క్లీన్ చేపిచ్చేసి మసాలాలు అయితే దట్టిచ్చేసి ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసింది. చూడంగానే ఆహా అనిపించింది. నాకు అస్సలు ఫిష్ చేయటం రాదు, రాజు అస్సలు తేవటం కూడా రాదు. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఫిష్ అయితే చేసి పెట్టింది. ఓవెన్లో పెట్టేస్తే 99 పాయింట్ అసలు మనం ఆయిలే వాడక్కర్లేదు. చక్కగా రోస్ట్ అయిపోయిద్ది. అయిపోయింది ఓపెన్ చెయ్యి అంది. చేసేస్తున్నా నేనైతే. అబ్బా! పొగలు పొగలు కక్కుతుంది. ఆహాహా! ఎంత బావుందో. అసలు ఇలా పెట్టేస్తే ఎంత చాకిరీ తక్కువ అని కూడా నాకు అనిపించింది. ఆయిల్ లేకుండా, డీప్ ఫ్రై లేకుండా ఎంత బావుందో గదా! పొగలొచ్చేస్తున్నాయండి లోపల నుంచి గ్లాస్‌లో నుంచి. ఇంకా చూడండి. అబ్బా! చూస్తుంటే సూపర్‌గా ఉంది గదా! ఇంకా మీరు డీప్ ఫ్రై చేసేవాళ్ళైతే ఈ టిప్ ఏదో బావుంది. ఫాలో అయిపోండి. ఇంకా నేనైతే ఒక పీస్ తీసి ప్లేట్‌లో ఏసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. అబ్బా! ఇలా అనంగానే అలా కదిలిపోయింది పీసయితే. చక్కగా వచ్చేసింది పీసు. మరీ క్రిస్పీగా అలా అవ్వలేదు. అలా అని మరీ ఉడకకుండా లేదు. చూడటానికైతే బావుంది. ఒకసారి ఒలిచి కూడా చూస్తాను ఎలా వచ్చిందా ఏంటి అని. అబ్బా! ఇలా అనంగానే భలే వచ్చేసింది పీసు. మంచిగా ఉడికిందండి. బావుంది. మరీ క్రిస్పీగా లేదు. అలా అని ఉడకకుండా లేదు. చాలా బావుంది. ఇవేవో సెట్టింగ్స్ ఉంటాయంట. మా అక్కయితే పెట్టేసి చేసింది. చాలా బావున్నాయి. నేనైతే 2 తినేసాను పీసులు. ఇంకా అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. జట్లు కబుర్లు చెప్తూ ఇంక నేను స్కేటింగ్ చేస్తాను కాసేపు అని చెప్పేసి ఓపెన్ చేశాడు. ఇవి అస్సలు వాడట్లేదు కొన్న తర్వాత. కొనేదాకా కొనాలి కొనాలి అన్నాడు నేర్చుకున్నాక. ఇంక కొన్న తర్వాత అంటే అంతే కదా! ఇంక పిల్లలందరికీ అంతే. కానీ పర్వాలేదులెండి. బానే వాడాడు కొంచెం కొద్దో గొప్పో. ఇంక నేనైతే ఇవాళ యేసుకొని కిందకెళ్తానన్నాడు. ఇంక అందుకే తీసిచ్చేసింది మా అక్క. ఇంకా అందరం అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. ఇంకా అందరం కూర్చుంటే కబుర్లు ఎక్కడికెళ్ళిపోతాయో కూడా తెలీదు గదా! మీకు గూడా అంతేనా? అస్సలు అంతేనండి. మన ఫేవరెట్ అనుకున్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అలా అయిపోతది. టైం చెప్పంగానే అవ్వకవ్వాల్సిందే. ఖచ్చితంగా ఇలానే అయ్యుండిద్ది మీకు కూడా. ఫేవరెట్స్‌తో మాట్లాడితే అంతే అనమాట. మనం మనసు విప్పి మాట్లాడుకుంటాం కాబట్టి. ఇంకా జట్లుకైతే ఈ షూలో ఏదో ఇరుక్కుందంట. సో, ఓపెన్ చేసి తీసేసాడు. ఇంక నైట్ అయితే మళ్ళీ ఫిష్ ఉంది కదా! మ్యారినేట్ చేసి పెట్టింది ఫ్రిడ్జ్‌లో. సో, ఇంకొక వాయేసేసింది. కాకపోతే నైట్‌కి చాలా తక్కువున్నాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పీసే వచ్చిద్ది. సరే అయినా గాని అని చెప్పేసి పెట్టేసింది. ఆహాహా! నైటీ అయితే వేడి వేడిగా ఇంకా సూపర్‌గా ఉన్నాయసలు. నైట్‌కి చేసినయయితే ఫ్రిడ్జ్‌లో పెట్టి మ్యారినేట్ చేసి పెట్టింది గదా! ఇంకా క్రిస్పీగా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫాలో మీ ఫర్ మోర్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బై బై.